హాయ్ అండి, అన్నపూర్ణ టెర్రస్ గార్డెన్ అండి. ఈ రోజు మా వారు బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఈ రోజు బీరకాయలు వేయమన్నారండి మమ్మల్ని. బీరకాయలు కోసాము. బీరకాయ కూర, బెండకాయలు, బీరకాయలు, ఆకుకూరలు అంటేనే ఆయనకి ఇష్టం, మటన్ చికెన్ కంటే ఇవే బాగా తింటారు. ఈరోజు మా వారు మాట్లాడతారండి. నమస్కారం అండి. ఈ అన్నపూర్ణ టెర్రస్ గార్డెన్ మా ఆవిడ ఎంతో ఇష్టపడి ఈ టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసామండి. సుమారు 8 నెలల నుండి ఈ పని చేస్తున్నాం. ఎంతో కష్టపడుతుంది. ఉదయం లేవగానే చెట్లకు నీళ్లు పోయడం, తర్వాత వాటికి కావాల్సిన కంపోస్ట్ వేయడం, అవన్నీ చేస్తూ ఉంటుంది. తనకు ఎంత ఓపిక లేకున్నా కానీ గార్డెన్ అంటే మహా ప్రాణం అండి. వస్తుంది. ఇక్కడ రకరకాల చెట్లు పెట్టాం. 8 నెలల నుంచి మేము చేస్తున్నాం. ఇగో ఇది గడ్డి గులాబీలండి. ఎంతో సంతోషం అనిపిస్తుంది మాకు వీటన్నిటిని చూస్తూ ఉంటే. ఇకపోతే ఇక్కడ బెండకాయ చెట్టు ఉందండి. ఇప్పుడిప్పుడే పూత పూస్తుంది, పువ్వులు కూడా వస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ నిమ్మ పెట్టానండి. ఈ నిమ్మ కూడా కాపుకు వస్తుంది. అలాగే ఇక్కడ ద్రాక్ష ఉందండి. ద్రాక్ష కూడా మనకు ఈ ఒక 2 నెలల్లో కాయలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత పచ్చిమిర్చి కూడా ఇంటికి అవసరమని పచ్చిమిర్చి కూడా పెట్టామండి. ఇక కాయలు కూడా కాస్తున్నాయి. చూడడానికి మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. చూడండి ఎలా కాస్తున్నాయో గుత్తులు గుత్తులుగా. మాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము పడ్డ శ్రమ ఫలించిందని అనుకుంటున్నాం. దాంతోపాటు బంతి కూడా పెట్టామండి. ఒక 5 చెట్లు మాత్రమే పెట్టాము. తర్వాత ఎడీనియం చెట్టు చాలా ఈజీగా పెరుగుతుందండి. దీనికి ఏమీ వేయవలసిన అవసరం లేదు. కొన్ని నీళ్ళు పోసి కొద్దిగా ఎన్పిక వేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ వంగ కూడా పెట్టామండి. వంకాయలు ఇది నెల రోజులు అవుతుంది. ఇప్పుడే కాయలు కాస్తున్నాయి. నల్ల వంకాయలు. ఎక్కువ చెట్లు పెట్టలేదండి, 5 చెట్లే పెట్టాము. ఈ మధ్యనే బెంగళూరు నుంచి తెప్పించాను. ఇది గులాబీ, తీగ గులాబీ, చాలా రేరుగా దొరుకుతుంది. ఇది పైకి పోతుందండి. ఇంకా ఇక్కడ సపోటా పెట్టానండి. చిన్న డ్రమ్లో సపోటా పెట్టాను. దానికి సపోటా కాయలు కూడా కాస్తున్నాయి. మనకి ఇంటి మందం సరిపోతుందండి. ఏదో 1-2 కాసినా కానీ మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే దొండ కూడా పెట్టానండి. దొండకాయలు కూడా కాస్తున్నాయి. మా మట్టుకు చాలా సంతోషంగా ఉంది. పశువుల ఎరువు అప్పుడప్పుడు కొద్దిగా ఎంపిక కూడా వేస్తారండి. ఇక మందార చెట్టు, ఇక్కడ మందార పూలు తెంపేసింది మా ఆవిడ పొద్దున్నే పూజకు. అలాగే ఇక్కడ టేబుల్ నిమ్మ పెట్టానండి ఒక బకెట్లో. చూడండి ఎంత చక్కగా కాసాయో. మనం చేసేది ఏమీ లేదండి, చిన్న పని, ఎక్సర్సైజ్లా ఉదయం లేవగానే సూర్యోదయం దగ్గర మనం ఉంటే ఆరోగ్యం, తర్వాత ఆనందం కూడా వస్తుంది. అలాగే ఇంకా పూజకు కావాల్సిన కనకాంబరాలు కూడా పెట్టాను. ఇవి కూడా చక్కగా వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న మొక్క ఉసిరి పెట్టానండి, ఇంకా కాపుకు రాలేదు, చూస్తున్నాను. తర్వాత దీన్ని యాపిల్ బెర్రీ అంటారు, గంగరేగి. ఇప్పుడు సీజన్ కాదు, సీజన్లో వస్తుంది. ఇంకా ఇది కొండ మామిడి అండి. ఈ కొండ మామిడి తెప్పించాను, చాలా గుత్తులు కాస్తున్నాయి. ఇంకొక నెల రోజుల్లో బ్రహ్మాండంగా వస్తాయి. ఇకపోతే గులాబీలు, తెల్ల గులాబీల చెట్టు కూడా పెట్టాను. తర్వాత ఇక్కడ ఒకటి పొట్లకాయ చెట్టు కూడా పెట్టారండి. ఇవన్నీ కూడా మా ఆవిడ రోజు పైకి వచ్చేసి నీళ్లు పెట్టేసి ఆకులు తెంపేసి, ఆమె కొద్దిగా చేదోడు వాదోడుగా ఉంటాను. చాలా శ్రమ పడుతుందండి. గార్డెన్ అంటే మహా ఇష్టం. ఇక మందార చెట్టు అండి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాతో పాటు మా కూతురు వస్తుందండి. లక్కీ హార్వెస్టింగ్ కానీ వాటర్ పోసినా కానీ ఎక్కడికి వెళ్ళినా మాతో వస్తూ ఉంటుంది. లక్కీ రమ్మ. ఇక్కడ 2 చెట్లు ఒక 6 నెలల క్రితం పెట్టానండి, వంకాయ చెట్లు. ఇంతకుముందే హార్వెస్టింగ్ చేశాము. తర్వాత ఇంటికి ప్రతి ఒక్కరి ఇంట్లో కరివేపాకు ఉండవలసిన అవసరం ఉంది. ఇది పెట్టి 2 నెలలు అవుతుందండి. 2 నెలల్లో మనకు చక్కగా కావాల్సిన కరివేపాకు వచ్చింది.
ఇంకా ఇది బీరపాదండి. ఇప్పుడే అన్ని కాయలు తెంపేశాము మా ఆవిడ. ఇకపోతే సంపెంగ చెట్టు అండి. సంపెంగ ఇక్కడ పూసింది చూడండి. దీని వాసన చూస్తే గుమ్మ ఉంటుందండి, రాలిపోతుంది. నిన్న పూజకని తెంపాము వరలక్ష్మి వ్రతం గురించి. ఇంకా ఇక్కడ సోరకాయ ఉందండి. సోర చెట్టు చిన్న టబ్లో పెట్టాను, పిందెలు కూడా పడుతున్నాయి. ఇప్పుడే పడింది ఒక పిందె, మాకెంతో సంతోషం అనిపిస్తుందండి. మిర్చి కూడా పెట్టాము, మిర్చి కూడా మా ఇంటికి సరిపడే మిర్చి వస్తుంది. అలాగే చిన్న దాంట్లో మామిడి చెట్టు కూడా పెట్టామండి. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందనేది చూడాలి. ఈ మామిడి చెట్టు దాదాపు 15 రోజులు అయింది, వస్తుందా లేదా. ఇగో ఈరోజు మాకు తెంపిన కూరగాయలండి, వంకాయలు, బీరకాయలు ఈరోజు మాకు సరిపోతాయని తెంపుకున్నాం. తర్వాత బెండకాయలండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి ఇంకొక 2 రోజులు అవుతే 3 చెట్లు మాకు అందుబాటులోకి వస్తాయండి. ఒక చిన్న టబ్లో పెట్టాను. తర్వాత దానిమ్మ పెట్టామండి. ఇప్పుడే మొగ్గ కూడా వేస్తుంది. మా ఆవిడ అప్పుడే కోసేస్తుంది బెండకాయలు, జాగ్రత్త. ఇంకా ఇది మొత్తము నాకు తెలుసుండి 90 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఈ గార్డెను. ఈ బెండకాయ చెట్టు కాయలు కాస్తుంది, ఒకవైపు మా ఆవిడ తెంపుకుంటూ వస్తుంది. ఇంకా కాకరకాయలు ఉన్నాయండి. ఒక డబ్బులో కాకరకాయలు పెట్టాను, నిన్ననే తెంపాను, అయినా కొన్ని ఉన్నాయి, మీకు చూపెడతాను. ఇది నల్ల కాకరకాయలండి. మాకు సరిపోయే కూరగాయలువి అని మేము భావిస్తున్నాం. ఎక్కువ ఖర్చు ఏమి పెట్టాము. ఇక్కడ తెల్ల కాకరకాయ పెట్టాను. ఇంకా ఇక్కడ పుదీనా కూడా పెట్టుకున్నామండి. ఈ పుదీనా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా వచ్చేస్తుంది. ఇకపోతే టమాటాలు కూడా పెట్టాను. ఎక్కువ చెట్లు పెట్టలేదు, స్థలం సరిపోవట్లేదు. మనకున్నది భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే మనం ఉండాలని అనుకుంటున్నాం. టమాటా కాయలు కాస్తున్నాయి ఇప్పుడిప్పుడే, మళ్ళీ కొన్ని టమాటాలు పెట్టాలి. ఇవి బెండకాయలు వచ్చాయండి. ఇకపోతే ఇదంతా సోరపాద అండి. ఈ సోరపాద ఇంకా పిందెలు వేయలేదు. చిక్కుడు కూడా పెట్టాను, కాతకు వస్తుంది. చూడండి ఒకటే చెట్టు, నేను పెట్టేసి ఇది 15 రోజులు కూడా కాలేదు, గుత్తులుగా వస్తుంది. వర్మీ కంపోస్టు ఎక్కువగా వాడతాను. తర్వాత డీకంపోస్ట్ అని ఒకటి వస్తుంది లిక్విడ్, అది వాడతాను. అప్పుడప్పుడు కొంచెం ఎన్పికే వాడతాను. ఇది బీరపాదండి. ఒక టబ్బులో ఇలా కర్రల సహాయంతో కట్టాను. ఇది యూట్యూబ్లో కూడా ఉంది, చూడండి. బీరకాయ వచ్చింది, ఇది నేతి బీరకాయ, ఇది స్పెషల్. ఇది ఈ పాదు ఇక్కడి వరకు వెళ్ళిందండి. స్థలం లేక ఇక్కడనే ఒక మల్లె చెట్టు కూడా పెట్టాను. చూడండి టమాటాలు ఎలా కాస్తున్నాయో. ఇదండి మొత్తానికి మా ఆవిడ ఈ టెర్రస్ గార్డెన్ను ఎంతో కష్టపడి చేస్తుందండి. ఈరోజు నా బర్త్డే అని పైకి తీసుకొని వచ్చి ఈ గార్డెన్లో నాకు గ్రీటింగ్ చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ గార్డెన్ చూసి మీరు కూడా మీకు తోచినంత మీ ఇంట్లో పండించుకుంటారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ గార్డెన్ ఇచ్చినందుకు నాకు బర్త్డే గిఫ్ట్గా చాలా సంతోషం. నమస్కారం అండి.